లెజిస్లేషన్ చేసే అంశం. మొట్టమొదటి రాష్ట్రం ఇది లెజిస్లేషన్ చేసి, ఈరోజు మా పరిధిలో ఉన్నది లెజిస్లేషన్ చేసి యాక్ట్ చేసుకోవడానికి గవర్నర్ గారికి పంపాం. గవర్నర్ గారు ఈరోజు రాష్ట్రపతికి పంపించారు. మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని, బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని. ఈరోజు మీరు ఒత్తిడి తీసుకురండి. రాష్ట్రపతికి సంబంధించి మా బిల్లు అక్కడ ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి దాన్ని ఆమోదం చేసుకొని ముందుకు రావాలి. మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఎంతవరకు ఉందో అంతవరకు చేసినాం. హైయెస్ట్ బాడీ ఇస్ లెజిస్లేచర్. ఆ లెజిస్లేచర్లో బిల్లు పాస్ చేయటం జరిగింది. దాన్ని యాక్ట్ చేసుకోవాలి. గవర్నర్ గారు అసెంట్ ఇస్తేనే యాక్ట్ అవుతుంది. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతికి పంపించిండ్రు. రాష్ట్రపతికి పంపించనక్కర్లేకుండే ఈరోజు పంపించిండ్రు. ఎవరి పరిధిలో ఉంది ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం వారి వైఖరి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ వారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మేము కోరుతా ఉన్నది, గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించినప్పుడు మీరు కూడా మేము ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే క్రమం చేసినామో, మొన్న నిరసన తెలియజేసి జంతర్ మంతర్లో మీరు కూడా ఎందుకు ఆ జంతర్ మంతర్లో పాల్గొనలేదు? వివిధ పార్టీలకు సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు జంతర్ మంతర్లో పాల్గొనడం జరిగింది. వారు మాకు సంఘీభావం పలకటం జరిగింది. మీరు కూడా ఎందుకు చేయలేకపోయారు? మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా కనబడతా ఉంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ వారు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారే. మేము అడుగు, 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, మాకున్న స్థాయిలో అన్ని అడుగులు వేసి ఈరోజు మేము శాసనసభలో, శాసన మండలిలో ఆ బిల్లును ఆమోదం చేసుకొని పోతుంటే 10 సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతామంటే ఓబీసీలు నమ్ముతారా? ఈరోజు మేము నడుస్తూ ఉన్నప్పుడు మాతో కలిసి రానుండే. ఈ అంశం అందరికీ సంబంధించిందని మాట్లాడుతూ ఉన్నారు కదా. మాట్లాడినప్పుడు కలిసి రానుండే. అప్పుడు కూడా కాళేశ్వరం నివేదికను ప్రత్యేక అసెంబ్లీ పెడతారా, పిసికోస్ నివేదిక పైన, లేకపోతే వర్షాకాల సమావేశంలో ప్రవేశపెడతారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు ఈరోజు రిపోర్టుకు సంబంధించి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం కనుక దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించడం జరుగుతుందని చెప్పారు. అతి త్వరలో కూడా అసెంబ్లీ నిర్వహణ జరుగుతుందని. ఇప్పుడు మేముగా తీసుకునేది అధికారులు, దానికి విచారణ చేస్తూ ఉన్న బృందం నిర్ణయం తీసుకొని పోతారు. మేము తీసుకుంటే రాజకీయ కక్ష అంటారు. ఈరోజు ఎవరి గురించి వీళ్ళని తీసుకోవాలి, వాళ్ళని తీసుకోవాలని కాదు. వారు ఒక నివేదిక తయారు చేసుకొని ఎవరు దీనివల్ల ఇబ్బంది పడ్డారు, ఎవరికి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఏ క్రమంలో ఎవరిని పిలవాలి అని ఈరోజు విచారణ చేస్తూ ఉన్న అధికారులు నిర్ణయం చేయాలి తప్ప మా చేతిలో లేదని. 42% రిజర్వేషన్ అనేది స్టేట్ ఫైట్ తోటే సాధ్యమవుతుందా, లెజిస్లేచర్ కావాలా పార్లమెంట్లో? పార్లమెంట్ ఇప్పుడు ఒకటి పార్లమెంట్లో 9th షెడ్యూల్ అమెండ్మెంట్ చేసేది ఒకటి. ఇప్పుడు మేము పంపించిన బిల్లు, మేము పంపించిన ఆర్డినెన్స్ను వెంటనే ఆమోదం చేసుకుంటాం. ఆమోదం తెలియజేసే కార్యక్రమం చేసినా వెంటనే ఆమోదం చేస్తాం. కానీ ఆ ఆమోదం తెలియజేస్తలేరు, కావాలని చేస్తలేరు. ఎందుకంటే వారు పార్టీల పరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంతమంది ఓబీసీలకు మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి సరే ఎవరికి లాభం జరుగుతుందో, ఎవరికి నష్టం జరుగుతుందో ప్రజలు నిర్ణయం చేస్తారు కావచ్చు. కానీ ఈరోజు అందరికీ ఓబీసీలకు సంబంధించిన న్యాయం జరుగుతున్న తరుణంలో ముందుకు వచ్చి ఫస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు వారు పైన ఉన్న వారి ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు ఆమోదం చేసే ప్రక్రియను చేపట్టాలా. ఇప్పుడు మేము చేసినాము, అంతవరకు చేయాలో అంతవరకు చేసినాము. మా వరకు ఇంతవరకు చేసినాము. బిల్లు పెట్టినాక ఆమోదం తప్పితే ఇప్పటివరకు మేము ఆల్రెడీ అమలు చేసేవాళ్ళం. అది స్పీకర్ గారి పరిధిలో ఉంది. తప్పకుండా అన్ని రీతిలో ఆలోచన చేసి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని భావిస్తా ఉన్నాం. ఎస్, కొద్దిగా ఆలస్యమైంది. అతి త్వరలో దాన్ని కూడా నిర్ణయం చేసి ఇక్కడున్న కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన పేద పట్టణ వాసులకు, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా అతి తొందరలో కూడా నిర్ణయం చేసి మరి బెనిఫిషరీని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందని
మరి మేము కానీ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో అతి త్వరలో చేపట్టడం జరుగుతుంది.